Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అప్లికేషన్కి సంబంధించి ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి 24th వరకు ఒరిజినల్ డేట్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ సబ్మిషన్కి సంబంధించి. జనరల్గా ఈసారి కొత్తగా యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పేసి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఇచ్చి చాలా మోర్ నంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడగటం వల్ల సో ఇంతకు ముందుతో పోల్చితే ఈసారి చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. కొన్ని సందర్భాల్లో ఓబీసీ సర్టిఫికేట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేకపోతే దాన్ని సబ్మిట్ చేయడం కానీ, దాన్ని పొందటం కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వీటన్నిటిని పొందటంలో చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒకవైపు అప్లికేషన్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ వెబ్సైట్ యూపీఎస్సీ సర్వర్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి చాలా బిజీగా, అసలు సర్వరే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి నిన్నటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేస్తూ ఉన్నారు. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, జనరల్గా ఇవి జరుగుతూ ఉంటాయి, యూపీఎస్సీ కొంచెం డేట్ ఎక్స్టెండ్ చేస్తుంది అని చెప్పి. లాస్ట్ టైం చూస్తే 2 times ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఒరిజినల్ డేట్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ ఎక్స్టెండ్ అవ్వడం, తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అఫీషియల్గా 3 days యూపీఎస్సీ అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం యూపీఎస్సీ వెబ్సైట్ని గనక చూసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అండ్ అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. సో 27th February 6 PM 27th February 6 PM వరకు అప్లికేషన్స్ ఫైల్ చేయొచ్చు. సో ఇప్పటికైనా ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల సర్వర్ బిజీయో, లేకపోతే ఓబీసీ సర్టిఫికేట్ లేట్ అవ్వడమో, లేకపోతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేటో, ఇన్కమ్ సర్టిఫికేటో, క్యాస్ట్ సర్టిఫికేటో, సో ఇలా చాలా రీజన్స్ వల్ల ఆగిపోయారు. ఈసారి చూస్తే ఫాదర్ ఇన్కమ్, మదర్ ఇన్కమ్, ఫాదర్ అంతకుముందు ఎక్కడైనా వర్క్ చేశారా, ప్రైవేట్ గానా, గవర్నమెంట్ గానా, సో ఒకవేళ ల్యాండ్ ఉంటే ఎంత ల్యాండ్ ఉంది, సో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగడం. ముఖ్యంగా చాలా మందికి ఫస్ట్ నేమ్ దగ్గర, మిడిల్ నేమ్ దగ్గర, లాస్ట్ నేమ్ దగ్గర, సో లేకపోతే మాన్యువల్ గా ఎవరైతే అప్లికేషన్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఏ నంబర్ సబ్మిట్ చేయాలి, లేకపోతే అది ఫైల్ చేసేటప్పుడు అప్లికేషన్ లో అప్లోడ్ చేసేటప్పుడు ఏదో ఎర్రర్ రావడం, ఇలా గత 10-15 days గా నంబర్ ఆఫ్ కాల్స్ ని నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో చాలా సందర్భాల్లో యూపీఎస్సీకి అడగండి అని చెప్పాను. ఇప్పుడు నౌ సో ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అయినా కూడా ఈ 3 days కూడా సర్వర్ చాలా బిజీగా ఉంటది. సో వీలైతే లేట్ నైట్స్ లో 11 o'clock తర్వాత, 11:30 తర్వాత అప్లికేషన్ ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు తొందరగా ఫిల్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటీస్ టు ఆల్ ఆఫ్ యూ. సో యూ కెన్ సీ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ అ వెరీ బ్రాండ్ న్యూ బ్యాచ్. మీకు ఇక్కడ చూస్తే March 2 నుంచి కొత్త బ్యాచ్ లాంచ్ అవ్వబోతుంది. దేశం మొత్తంలోకెల్లా కూడా లోయెస్ట్ ఫీజుతో, సో దేశం మొత్తంలో కూడా ఎవరు ఇవ్వనటువంటి ఫీచర్స్, 1 time అడ్మిషన్ తీసుకొని టిల్ ర్యాంక్ వచ్చేంత వరకు కంప్లీట్ గా గైడెన్స్ ఇవ్వడంతో పాటు, సో విత్ మెటీరియల్స్, విత్ కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే వెరీ సిస్టమాటికల్లీ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా టీచ్ చేసే ఫ్యాకల్టీస్ తో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్. సో వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ ఏంటంటే, సో ఇక్కడ ఓన్లీ మాక్సిమం 30 to 35 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. అంతకు మించి ఏ ఒక్క స్టూడెంట్ కూడా మీకు కనిపించరు. అండ్ ఎవ్రీడే మీకు మీకు ఏదైనా డౌట్స్ కానీ వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా గైడ్ ఉంటారు. ఇన్ఫాక్ట్ నేనే అవైలబుల్ ఉంటాను. అండ్ అలాగే ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఖచ్చితంగా ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు. దెర్ విల్ నాట్ బి ఎనీ వీక్ వితౌట్ అ టెస్ట్. ఏ వీక్ కూడా టెస్ట్ లేకుండా అసలు ఆ వారం అనేది ఉండదు. సో ఇటువంటి ఇన్నోవేటివ్ ఫీచర్స్తో, సో ఎఫిషియన్సీతో చదవాలనుకున్నా, సో వీలైనంత త్వరగా ర్యాంక్ సాధించాలన్నా, బెస్ట్ మెంటర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు, లేదా 9110556858 ఈ నంబర్కి, ఇది నా పర్సనల్ నంబరే. యూ కెన్ జస్ట్ కీప్ అ వాట్సాప్ టు దిస్ నంబర్. రీసెంట్గా ఢిల్లీలో, హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ, సో ఢిల్లీలో కోచింగ్ ఎలా ఉంటుంది ఏదైతే చెప్పానో దాని నుంచి చాలా విశేషమైన స్పందన రావడం జరిగింది. అంటే ఇక్కడ ఐరనీ లేకపోతే ఒక యూనిక్ థింగ్ ఏంటంటే, స్టూడెంట్స్ కంటే ఎక్కువ పేరెంట్స్ కాల్ చేశారు. సో ఎవరెవరి స్టూడెంట్స్ అయితే, ఎవరెవరైతే పిల్లలైతే డిఫరెంట్ ప్లేసెస్లో ఇంజనీరింగ్ 2nd year 3rd year ఫార్మసీ, సో మా పిల్లల్ని మేము ఇలా తయారు చేద్దాం అనుకుంటున్నాం, మీ వీడియో చూసాము, మాకు చాలా కరెక్ట్ పర్సన్ అనిపిస్తోంది, సో మిమ్మల్ని ఒకసారి విజిట్ అవుతాము, సో చాలా కరెక్ట్గా చెప్పారు, ఇవన్నీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ.
సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో మీరు ఎక్కడైనా ఏదైనా ఎక్కడ తీసుకున్నా కోచింగ్ తీసుకున్నా ఒక పర్సనల్ మెంటార్షిప్ ప్రిపరేషన్లో ఒక పర్సనల్ టచ్, ఏదో క్లాసెస్ చెప్తున్నామా వదిలేస్తున్నామా అన్నట్టు కాకుండా ఒక బ్రదర్ లాగా మీకు ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయి, ఎక్కడెక్కడ మీరు ల్యాగ్ అవుతారు, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి చెప్పడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాము. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్ విత్ బెస్ట్ కంటెంట్ మీరు చూస్తూ ఉంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ వన్ సచ్ ప్లాట్ఫామ్. అండ్ అలాగే ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాం కదా అని చెప్పి సో వీఆర్ నాట్ కంప్లీట్లీ ఒపాక్. మేము కంప్లీట్గా అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెన్సీతో ఉన్నాము. మాకొచ్చే ప్రతి అడ్మిషన్ అట్లీస్ట్ 4-5 డెమో క్లాసెస్ విని ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి మీ మనసుకు నచ్చే విధంగా క్లాసెస్ ఉంటేనే జాయిన్ అవ్వండి అని చెప్తూ ఉంటాము. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. అన్ని ఇటువంటి ఫీచర్స్ ఎక్కడా లేవు. ఇటువంటి ఫీచర్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతుంటే అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ వన్ సచ్ అకాడమీ. థ్యాంక్ యూ.